పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో యోగ నిద్రలో ఉంటాడు. శేషుని తలపై పడుకున్న విష్ణుమూర్తి స్వప్న సుఖంలో నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తాడు. కానీ ఈ నిద్ర వెనుక పలు రహస్యాలు కూడా ఉన్నాయి. అసలు విష్ణుమూర్తి నిద్రలో ఎందుకు ఉంటాడు అనే విషయం చాలా మందికి తెలియదు. విష్ణువు నిద్రలో ఉండడం అంటే ఆయన పరబ్రహ్మ తత్వాన్ని సూచిస్తుంది. దీనినే యోగ నిద్ర అని కూడా పిలుస్తారు. యోగ నిద్ర అంటే మనం పోయే నిద్ర కాదు, ఇది ఒక ధ్యాన స్థితి. అయితే శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీదనే ఎందుకు యోగ నిద్రలో ఉంటాడు అంటే దానికి కూడా పలు కారణాలున్నాయి. శేషుని తలపై నిద్రించడం ద్వారా సృష్టికి మూలమైన శక్తులపై నియంత్రణ చూపుతున్నట్లుగా చెబుతారు. శ్రీ మహావిష్ణువు కాలానికి, శక్తికి, మాయకు అధిపతి. పాల సముద్రం అంటే చైతన్య సముద్రం అని అర్థం. చైతన్యవంతమైన విశ్వాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా విశ్వం కూడా విశ్రాంతిలో ఉంటుంది. మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొన్నప్పుడు సృష్టి మొదలవుతుంది. సృష్టి గతి తప్పినప్పుడు ఆయనకు ఆహ్వానం అందుతుంది. ఆహ్వానం అందినప్పుడు అవతారమూర్తిగా అవతరిస్తాడు.